లేట్గా తింటే గుండె జబ్బులు ముప్పు. డిన్నర్కు అల్పాహారానికి మధ్య ఎంత ఎక్కువ సమయం ఎంత ఎక్కువ రాత్రి సమయం ఉంటే ఆరోగ్యానికి అంత మేలు. రాత్రి 8 గంటల లోపు తినే వారికి రిస్క్ తక్కువ. బ్రేక్ఫాస్ట్ మానేసి నేరుగా భోజనం చేసే వారిలో ప్రతి గంటకు 6% మేర పెరిగే హృద్రోగ ముప్పు గుండె ముప్పు అన్నట్టు. అదే 1,00,000 మందిపై జరిపిన అధ్యయనంలో వెల్లడి. మొత్తానికి ఏంటంటే రాత్రి డిన్నర్ చేస్తాం కదా, అల్పాహారానికి డిన్నర్కి మధ్య రాత్రి ఎక్కువ సమయం ఉండాలి. అంటే ఏం చెప్తారంటే డాక్టర్లు, ఏ డాక్టర్ అయినా ఏం చెప్తారంటే తింటే 7 గంటలకు 8 గంటలకు తినాలి. తింటే మళ్ళీ మనం పొద్దున లేచి మళ్ళీ 8 గంటలకు 9 గంటలకు తింటాం. మధ్యలో 12 గంటల పీరియడ్ ఉంటుంది. ఈ 12 గంటల పీరియడ్లో మనం ఎక్కువగా 6 నుండి 8 గంటల పాటు నిద్రనే పోతాం, ఏ పని చేయం. కాబట్టి మనం లేట్గా తింటే 10 గంటలకో 12 గంటలకో తింటే మనం పడుకునేదే ఆ టైంకి, అది అరగదు. అరగక ఆ చెత్త చెదారం అంతా అట్లనే ఉంటే ఈ గుండెకు ఎక్కువ ముప్పు వస్తుందట. అట్లా లేటుగా తినే వాళ్ళలో ఎక్కువ మందికి గుండె జబ్బులు వస్తున్నాయని ఒక వార్తను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది. ఇది మంచి వార్త. కొంచెం ఎంత పనున్నా, ఏ పనున్నా జీవితం కంటే ఎక్కువ ఏం లేదు. ఇది 4 నెలల జీవితమే. ఈ 4 నెలల జీవితంలో అనేక రోగాలతోటి బాధపడే బదులు ఏదో బయట ఉన్నప్పుడు ఇంత తిండి తిని సమయం వరకు పడుకొని మళ్ళీ ఎర్లీగా లేచి మన పనులు మనం చేసుకుంటే మంచిది. దయచేసి బ్రేక్ఫాస్ట్ మానేసే వారిలో నేరుగా ఎక్కువ శాతం మందికి 6% మందికి ఈ గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉన్నదట. ఒక్కసారి దయచేసి దీన్ని మీ మెదడులో పెట్టుకుంటే మంచిది.